హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది మొదటి మ్యాచ్గా. సో ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. సో మొదటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ సైడ్ వెళ్ళకండి. సో వీడియోలోకి వెళ్తే, సో కేకేఆర్లో ఎవరుంటారు, సో ఆర్ఆర్లో ఎవరుంటారో చూద్దాం. సో కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి డీసీతో ఆడడం జరిగింది. ఆ మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్ కేకేఆర్కి. సో లాస్ట్ మ్యాచ్ కూడా క్రూషియల్ ఉండే, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి డీసీ పైన గెలవడం జరిగింది 14 రన్లతో. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది, సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. సో నా ప్రిడిక్షన్ చూడండి, ప్లేయింగ్ 11 అజింక్య రహానే, గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, రస్సెల్, పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా అని తీసుకోవడం జరిగింది. సో సేమ్ ఇదే స్ట్రాటజీతో వెళ్తుండొచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో మార్పులు అయితే చేయకపోవచ్చు. సో క్రూషియల్ మ్యాచ్ కాబట్టి ఇంకేదైనా బ్యాటింగ్ ఆర్డర్లో కానీ బౌలింగ్లో కానీ ఏదైనా చేంజెస్ ఉంటాయి, చూద్దాం. సో బౌలింగ్ అయితే వీళ్ళది బాగానే ఉంటుంది. సో మేబీ చేంజెస్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో నా ప్రిడిక్షన్ అయితే వీళ్ళే ఉంటారు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడింది. సో 100 రన్స్తో ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా ప్రీవియస్ మ్యాచ్ చాలా క్రూషియల్ ఉండే. సో మ్యాచ్ గెలవకపోవడం వల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సో సిఎస్కే ఆర్ఆర్ ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఈ మ్యాచ్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్ ఎలిమినేషన్ అయింది కాబట్టి ప్రయోగాలు చేస్తే చేయొచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో సో వాళ్ళే ఆడే అవకాశం ఉంది దీంట్లో కూడా, లేదా సో ఎలిమినేషన్ అయింది కాబట్టి ఇంకేదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరెవరు ఆడారు అంటే, సో రియాన్ పరాగ్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, హెట్మెర్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మెద్వల్, ఫజల్ ఫారూఖీ, శుభం దుబే. సో ఈ 12 మెంబర్స్ ఆడారు. సేమ్ టీం ఆడవచ్చు, లేదా ఎవరినన్నా తీసుకుంటే తీసుకోవచ్చు. తుషార్ దేశపాండేని మ్యాచ్లో తీసుకోవచ్చు, లేదా సో ఇంకెవరినన్నా ఇవ్వాలనుకుంటారా ఛాన్స్ చూద్దాం. ఎందుకంటే ఎలిమినేషన్ అయింది కాబట్టి సో మేబీ ఏదైనా ప్రయోగాలు చేస్తారా చూద్దాం. సో ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్లో సో 55% నేను కేకేఆర్కి ఇస్తాను, 45% ఆర్ఆర్కి ఇస్తాను. సో కేకేఆర్కు చాలా క్రూషియల్ మ్యాచ్, ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి చాలా గట్టి పోటీతో ఆడుతుంది అని అనుకుంటున్నాను. సో ఆర్ఆర్ ఆల్రెడీ ఎలిమినేషన్ అయింది కాబట్టి మంచి ఫ్రీ మైండ్తో ఆడుతుండొచ్చు. సో గెలవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాచ్ అయితే టఫ్ ఉంటుందని అనుకుంటున్నాను, ఏమేందో ఆర్ఆర్ అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్స్. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. సో కేకేఆర్కి 55% ఇస్తాను నేను, ఆర్ఆర్కి 45%. సో మీరేమనుకుంటున్నారు, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కేకేఆర్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు, రాజస్థాన్ రాయల్స్లో ఎవరు ఉండబోతున్నారు, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.